అందరికీ క్రీస్తునామములో నా శుభములు. నిన్నటి దినాన చాలా విలువైన సంగతులు మనం విన్నాం. అయితే ఈరోజు కూడా అన్న మన మధ్య ఉండడం మనకెంతో ఆనందం. నిజానికి ఉంటారని అనుకోలేదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ప్రేరేపించి రోజు మన మధ్యన ఉంచడం నిజంగా దేవునికి ఏ స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ఇక మెసేజ్లోనికి వెళ్ళే ముందు జస్ట్ ఒక క్వశ్చన్ కానీ రెండు అడిగిన తర్వాత మనం మెసేజ్లోనికి వెళ్దాం. రోజు వినడానికి ఆసక్తిగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తారా? థ్యాంక్ యూ. సరే అన్న, ప్రశ్న ఏంటంటే అన్న, ఈరోజు క్రైస్తవ్యంలో కొన్ని శాఖలుగా విడిపోయినప్పుడు ఈ శాఖల్లో నుండి కొంతమంది ప్రకటిస్తున్నది ఏంటంటే, కొంతమంది బైబిల్కి సంబంధించిన థియాలజీ అవసరం లేదని, కామెంటరీస్ కానీ హిస్టరీ బుక్స్ కానీ ఏం ఫాలో అవసరం లేదని, జస్ట్ బైబిల్ చదివితే చాలు, మోకాళ్ళ ప్రార్థన ఉంటే చాలు, ఇంకా బైబిల్ గురించిన అవగాహన ఇవేం అవసరం లేదు, ఏది జరిగినా దేవుడు చూసుకుంటాడు. బైబిల్ మీద అవగాహన పెంచుకోవడానికి ఇలాంటివి అవసరం అంటారా? బుక్స్ కానీ కామెంటరీస్ కానీ హిస్టరీకి సంబంధించిన ఎవిడెన్స్ కానీ వీటన్నిటినీ నేర్చుకోవడం వల్ల క్రిస్టియానిటీ ఉపయోగం ఉందంటారా? దీని కొరకు మాకు కొంచెం మీ నుండి ఆన్సర్ కావాలన్న. ఎందుకంటే దీనివల్ల కొంతమంది మేము చదివి ఒకవేళ కొన్నిటికి ఆన్సర్ చేస్తున్నా, కొంతమందిని ఎక్కువగా మీరు బుక్స్ని ఫాలో అయ్యి చెప్తున్నారు, మీరు దేవుని మీద ఆధారపడట్లేదు అని, అంటే వారు చెప్పినది ఏదో వాక్యం కాదన్నట్టుగా ఆ బుక్స్ని ఫాలో అవుతున్నప్పుడు ఇదేదో బైబిల్కి వ్యతిరేకం అన్నట్టుగా చూస్తూ కొంతమందిని ఎద్దవ చేసేవారు ఉన్నారు. వారిని గురించి మాకు కొంచెం వివరణ ఇవ్వండి అన్న. థియాలజీ క్రిస్టియానిటీకి ఎంత ఇంపార్టెన్స్ అన్నది చెప్పండి. ప్రేమైనటువంటి చేరి వచ్చిన అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హల్లెలూయా, ఆమెన్, ప్రైజ్ ది లార్డ్, నమస్తే, ఇంకా అన్నీ మీరు యాడ్ చేసుకోండి. ఓకే, రైట్. ఇకపోతే అడిగిన ప్రశ్న అడగటానికి కూడా అభ్యాసం అవసరం. ఈ ప్రశ్న ఏదైతే అడిగారో దానికి కూడా అభ్యాసం అవసరం. అభ్యాసం లేదా చదువు, లేకపోతే చదువుకోవటం, ఒక కేవలము బైబిల్ మాత్రమే చదవాలి అని అంటే, ఉదాహరణకు కొరింథీ ఎక్కడుంది? కొరింథీ అంటే అదేదో ఇంటి పేరు అనుకుంటారు కొంతమంది, లేకపోతే సంఘం పేరు అనుకుంటారు. అలా కాదు. కొరింథీ అనేది ఒక ద్వీపం. ఆ ద్వీపం ఎక్కడుంది? ఆ ద్వీపంలో ఉన్నటువంటి ఆ ద్వీపానికి రాజువరు? ఇవన్నీ తెలియాలి అని అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అవసరం. అవి తెలియకపోతే మనం నోటికొచ్చింది లేదా మనకు ఇష్టం వచ్చింది నమ్మేసి అదే దేవుని వాక్యం అనుకుంటాం. అలా ఉండకూడదు. హిస్టారికల్గా అంటే దేవుని వాక్యము ఏ హిస్టరీలో ఎప్పుడు ఎలా రాశారు, ఎవరు రాశారు, ఎందుకు రాశారు అనేది చదవటం, దాని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలా అర్థం చేసుకోకపోతే పెడర్థాలు వస్తాయి. మధ్యధరా సముద్రం ఏంటి, మధ్యధరా సముద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ద్వీపాలు ఏమిటి, ఆ మధ్యధరా సముద్రంలో ఎలాంటి సంస్కృతి ఉండేది, ఆ సంస్కృతిలో ఏం తిన్నారు, ఎలా తిరిగారు, ఏం చేశారు, ఏ సంస్కృతుల్లో ఏ మతాలు ఉండేవి, ఇవన్నీ తెలుసుకోవాలి. దానికి కొన్ని పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవటం మంచిది, తప్పు కాదు. అవి చదవకుండా కేవలం నాకు బైబిల్ తెలుసు, బైబిల్లో ఉన్నటువంటివే చదువుతాను అని అంటే పెడర్థాలు తీయటం తప్ప దానివల్ల సాధించేది ఏమీ లేదు. పెడర్థాలే వస్తాయి. పెడర్థాలంటే ఏంటి? మనకు తెలియని వాటిని తెలిసినట్లుగా చెప్పడం. దాని కారణంగానే అనేకులు ఈరోజు ఈ సాంస్కృతిక నేపథ్యం తెలియకనే అనేకులు ఈరోజు స్త్రీ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఆరాధన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి దాన్ని, వాళ్ళ మనసులో ఏదైతే ఆంధ్ర సంస్కృతి లేకపోతే తెలుగు సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని తీసుకెళ్ళి బైబిల్ మీద పెట్టి బైబిల్ కూడా ఇలాగే చెప్తుంది అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయకూడదు. మనము హిస్టారికల్గా అనగా చరిత్ర ఏం చెప్తుంది, చరిత్ర పుస్తకాలు ఏం చెప్తున్నాయి, చరిత్రలో యేసు ప్రభువుని గురించినటువంటి ఆలోచన ఎలా ఉంది,
చరిత్రలో క్రైస్తవ విశ్వాసం గురించిన ఆలోచన ఎలా ఉంది, క్రైస్తవులు ఎలా మెలిగారు, క్రైస్తవులు ఎలా పెరిగారు, క్రైస్తవులు ఎలా వృద్ధి చెందారు, ఇవన్నీ తెలియాలంటే బైబిల్ చదివితే సరిపోదు. బైబిల్ మాత్రమే దేవుని వాక్యం, బైబిల్ మాత్రమే దేవుని నోట నుండి వెలువడినటువంటి మనకు అవసరమైనటువంటి బుద్ధివాక్యం, జీవవాక్యం వగేరా వగేరా వగేరా. కానీ దానిని అర్థం చేసుకోవటానికి, దానిని సంపూర్ణ వివరణ మనం అర్థం చేసుకోవటానికి చరిత్ర అవసరం. పురావస్తు శాఖలో వెలువడినటువంటి దాఖలాలు, వాటిని సపోర్ట్ చేయటం కోసం అవసరం. భిన్న మతాలకు ఉన్నటువంటి పుస్తకాలు, ఆ పుస్తకాలు వారి భావజాలం తెలుసుకోవటం కోసం చదవటం అవసరం. అలా తెలుసుకున్నప్పుడు మన భావజాలాన్ని ధైర్యంగా, నిస్సిగ్గుగా అందరి ముందు నిలబడి మాట్లాడగలగటానికి మనకు అవకాశం ఉంటుంది. సో వాటిని చదవాలి. చదవకపోవడం తప్పు, చదవడం తప్పు కాదు, చదవకపోవటమే తప్పు. అలా చదవకుండా ఉన్నవారు అనేకులు ఏం చేస్తారు అని అంటే, వారి ఊహ ప్రకారం మాట్లాడతారు. ఊహ ప్రకారం మాట్లాడకూడదు. నిన్న మీరు చూశారు, నేను ప్రజెంట్ చేసిన ప్రతిదానికి ఒక రెఫరెన్స్ ఉంది. వారి పుస్తకం ఏం చెప్తోంది, వారి పుస్తకంలో ఉన్న రెఫరెన్స్లు ఇచ్చి మరీ మాట్లాడాను. మనం ఎప్పుడైనా సరే, ఎవరితో మాట్లాడినా సరే, ఆధారం లేకుండా ఎప్పుడు మాట్లాడకూడదు. ఆధారం లేకుండా ఎప్పుడు మనం పేలకూడదు. అలా పేలడం వల్ల మనకు మాత్రమే కాదు, మనం నమ్ముతున్నటువంటి విశ్వాసానికి కూడా మనము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అలా చేయకూడదు. మనం చదవాలి. అయితే ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ కొంతమంది ఇస్తారు అని అంటే, ఫెవికోల్ పూసుకొని ఒక సీటు మీద కూర్చోవటానికి ఇబ్బంది, లేవటానికి ఇబ్బంది. అది మెయిన్ సమస్య. మతం అనే ముసుగులో ఉంటారు. మాకిదంతా ఎందుకు అన్నటువంటి ఆలోచనలో ఉంటారు. అలా ఉండటం వల్ల కొద్ది రోజులు మీకు పనికొస్తుంది. అంటే మోరల్ గాస్పెల్ చెప్తారు. మొరాలిటీ, నైతిక విలువలు. అంటే ఇప్పుడు చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చూడవద్దు, ఇట్లాంటి మాటలు చెప్తారే, అంతవరకే ఆగిపోతారు. అక్కడి వరకే ఆగిపోయేటటువంటి సువార్త మీరు వినాలి అని అంటే ఇలాంటి వాళ్ళు చెప్పేస్తారు. అలా ఉండకూడదు. మనం బైబిల్ అనేది, లేదా బైబిల్లో ఉన్నటువంటి సందేశం మారల్ గాస్పెల్ కాదు. ఇది సృష్టికి సంబంధించినటువంటి సువార్త. సృష్టి యావత్తును ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా విడిపిస్తున్నాడో ఆ ప్రణాళికకు సంబంధించినటువంటి సువార్త. అది తెలుసుకోవాలి అని అంటే అన్ని రకాల పుస్తకాలు చదవాలి. చదవటం తప్పు కాదు, చదవకపోవటమే తప్పు. చదవకపోవడం వల్ల పెడర్థాలు తీస్తాము. బైబిల్ సంస్కృతిలో మన సొంత సంస్కృతిని, మన సొంత భాషను, ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో గ్రీకులో ఇలా ఉంది, హిబ్రూలో ఇలా ఉంది అని చెప్తే ప్రజలు నవ్వేవాళ్ళు. ఏంటి ఎప్పుడు చూసినా కానీ గ్రీక్ వెళ్తాడేంటి అనుకునేవాళ్ళు. కానీ వెళ్ళాలి, మనం వెళ్ళాలి. గ్రీకు వెళ్ళాలి, హిబ్రూకి వెళ్ళాలి. అలాంటి భాషలు అనగా ఒరిజినల్ లాంగ్వేజెస్లో ఏమైతే రాసిందో వాటిని తీసుకుని చదివి అర్థం చేసుకుని చెప్పగలగాలి. అలా చెప్పగలిగినప్పుడే మనం ఆథెంటిసిటీ, అంటే మనం చెప్పే మాటలు నిజముగా బలము కలిగినవి అన్నటువంటి సందేశాన్ని మనం ఇస్తున్నాం. ఎందుకు అనంటే ఆదిమ హిబ్రూ, ఆదిమ కొయిని గ్రీకు భాషలో మాట్లాడినటువంటి మాటలను ఆ సంస్కృతిలోనే అర్థం చేసుకోవటానికి రాశారు. వాటిని అర్థం చేసుకోవాలి. సో భాషలు, సంస్కృతి, కట్టడలు, వారి జీవన విధానం ఇవన్నీ తెలుసుకోవాలంటే పుస్తకాలు చదువుకోకుండా ఎలా? థియాలజీ చదువుకోకుండా ఎలా? థియాలజీ అనంటే నా ఉద్దేశంలో థియాలజీ చదవాలి, థియాలజీ చదవకూడదు అంటే కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలి. నా ఉద్దేశంలో ఏసీటీసీ, ఏసీఎన్, బీబీసీ ఇలాంటి కాలేజెస్కు వెళ్ళి చదివితేనే థియాలజీ చదివినట్లు కాదు. కొంతమందికి కాలేజీ వెళ్ళే అవకాశం ఉండదు, కొంతమందికి ఆ ఫీజులు కట్టేంత స్తోమత ఉండదు.
కొంతమందికి అంత సమయం వెచ్చించే స్తోమత ఉండదు, కానీ థియాలజీ చదవచ్చు. ఎలా చదవచ్చు? అనేక ఉపకరణాలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి, అనేకమైనవి. వాటిని తీసుకోవాలి. డిస్టెన్స్ లెర్నింగ్, అలాగే ఆన్లైన్లో ఉన్నటువంటి అనేకమైన మాధ్యమాలు, వాటిని తీసుకోవాలి, చదవాలి. చదివినప్పుడు అవతలి వ్యక్తి యొక్క అవగాహన మనకు తెలుస్తుంది. బైబిల్ అవగాహనకు అవతలి వ్యక్తి యొక్క అవగాహనకు మధ్య ఉన్న వ్యత్యాసం, తేడా మనకు తెలుస్తుంది. తేడా తెలిసినప్పుడు మాట్లాడగలం. తేడా తెలిసినప్పుడు మీ ఉద్దేశాలను సజావుగా అందరికీ అర్థమయ్యే విధంగా పంచుకోవటానికి అవకాశం ఉంటుంది. అలా పంచుకోకుండా నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్న విధానంలో మనం వెళితే అది మనకు అలాగే సంఘానికి మంచిది కాదు. సో మనం తప్పకుండా చదవాలి. మనం తప్పకుండా వేరు వేరు రకాలైనటువంటి పుస్తకాలు, వేరు వేరు రకాలైనటువంటి అధ్యయనాలు చేయాలి. అలా చేయటం మంచిది. ఇంకేదన్నా? థ్యాంక్ యూ అన్న. అయితే మీరు చెప్పింది చాలా స్పష్టంగా అర్థమైంది. వాక్యమే సత్యము. ఆ సత్యమైన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం హిస్టరీ తెలుసుకోవాలని, కొన్ని బుక్స్ కూడా ఫాలో అవ్వాలని చెప్పారు. అయితే ఇప్పుడు వాక్యమే సత్యమైనప్పుడు ఆ సత్యమైన వాక్యంలో పరిపూర్ణుడైన క్రీస్తు వారు మనకు కనబడుతున్నారు బైబిల్లో. ఇప్పుడు బైబిల్ చదివితేనే పరిపూర్ణమైన క్రీస్తు అర్థమవుతాడా, లేదంటే ఈ క్రీస్తుని వేరే మత గ్రంథాల నుండి, అనగా వేదాల్లో నుండి, ఉపనిషత్తుల్లో నుండి, మిగిలిన మత గ్రంథాల నుండి, ఖురాన్ నుండి కానీ ప్రభువుని గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అంటే అవి కూడా మనం ఫాలో అవుతూ ఉండాలా, లేదా పరిపూర్ణమైన క్రీస్తు మనకు బైబిల్లోనే దొరుకుతాడా? ఎక్సలెంట్. సో మనము వేరు వేరు గ్రంథాలు, వేరు వేరు చరిత్ర పుస్తకాలు చదవాలి. చదివినప్పుడు మనకు సంపూర్ణ అవగాహన వస్తుంది అని అంటే దాని అర్థం క్రీస్తుని గురించి తెలుసుకోవటానికి ఆ గ్రంథాలు చదవాలని కాదు. దాని అర్థం దేవుని గురించి తెలుసుకోవటానికి ఆ గ్రంథాలు చదవాలని కాదు. మన ప్రభువు, మన దేవుడు, మన రాజు, ఆ రాజుని గురించి తెలుసుకోవటానికి ఇంకే గ్రంథం అవసరం లేదు. ఒకసారి మీ బైబిల్ చూపించండి. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి నల్లట పుస్తకం చాలు, చాలు, ఇంకేది అవసరం లేదు. 66 గ్రంథాలు ఉన్నటువంటి ఈ గ్రంథములో చెప్పిన క్రీస్తే నిజమైన క్రీస్తు. మనకి ఏ వేదము అక్కర్లేదు, మనకి ఏ ఉపనిషత్తు అక్కర్లేదు, మనకి ఏ పురాణము అక్కర్లేదు, మనకే గీత అక్కర్లేదు, మనకే ఖురాను అక్కర్లేదు. వాళ్ళందరూ ఇక్కడ నుంచి కాపీ కొట్టిన వారే. మళ్ళీ చెప్పనా? వాళ్ళందరూ ఇక్కడ నుంచి కాపీని కొట్టండి చప్పట్లో. మన రాజును గురించి తెలుసుకోవటానికి ఆ రాజు స్వయంగా ఇచ్చి పంపించినటువంటి నల్లట పుస్తకం చాలు, ఇంకేది అవసరం లేదు. మనము కలగలిపి మిక్సీలో, ఒక ఆయన అంటాడు, శివతత్వము కృష్ణతత్వము మిక్సీలో వేసి తిప్పితే క్రీస్తు తత్వం వస్తుందంట. నీ బొంద వస్తుంది, నీ బొంద. ఇలా చెప్పానని వాడు ప్రవీణ్ గాడు వాడి తల తీసుకుని రండి అన్నాడు. ఆయన వాడి తల తీసుకుని రండి అన్నాడు. నేను వచ్చేటప్పుడు ఫోన్ చేసి రా అని చెప్పాను. వచ్చేటప్పుడు ఫోన్ చేసి రా బాబు, ఎక్కడున్నా చెప్తాను, తీసుకుందు కానీ తల. ఏంటి నువ్వు తల తీసేది? కృష్ణతత్వము శివతత్వం కలిపేసి మిక్సీలో అయితే క్రీస్తుతత్వం వచ్చుద్దా? నీ బొంద వచ్చింది.